హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ఎక్స్ప్రెస్. పాన్ ఇండియా సినిమాల నిర్మాణం దక్షిణాదిలో బాగా పెరిగింది. ఈ తరహా చిత్రాల నిర్మాణ వ్యయం భారీగా ఉంటుంది. అందుకే సినిమా ప్రకటన నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. పుష్ప 2తో బిగ్ స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికతో భారీ చిత్రం తెరకెక్కుతుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. అట్లీ అల్లు అర్జున్ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్ అన్నీ ఇన్ని కావు. అసలు ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అసలు పుష్ప 2 తర్వాత బన్నీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ ఇండియన్ సినిమా లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నిజానికి పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్తో సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని విధంగా అట్లీ లైన్లోకి వచ్చాడు. అసలు చూస్తుండగానే కథ ఓకే అవటం, కాస్టింగ్, ఇలా ప్రతిదీ సినిమాపై అంతకంతగా అంచనాలు పెంచేస్తున్నాయి. A22 A6 అనే వర్కింగ్ టైటిల్లో అల్లు అర్జున్ అట్లీ ద్వయంతో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమా. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ మరియు టెక్నికల్గా అత్యాధునిక ప్రమాణాలతో రూపొందుతుంది. ఈ సినిమాకు మరింత గ్లామర్ జోడిస్తున్నారు. బాలీవుడ్ నటి దీపిక పడుకునే నాయక్గా నటిస్తుంది. ఈ భారీ కాంబోను తెలియజేస్తూ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో ఆకట్టుకుంటుంది. తాజాగా బాలీవుడ్ నటి దీపిక పడుకుని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నారు. సన్ పిక్చర్స్ దీపికను చిత్రంలో భాగంగా ప్రకటించారు. ఒక మోషన్ పోస్టర్స్ ద్వారా రాణి విజయానికి ముందుకు సాగుతుంది అని ప్రకటించారు. ఈ పోస్టర్లో దీపిక పడుకోనే సూపర్ ఉమెన్గా కనిపించారు. ఇది సినీ ప్రియులకు ఆసక్తిని కలిగించింది. అట్లీతో దీపిక పడుకునే మాట్లాడే సన్నివేశాలతో ప్రారంభమైన ఈ వీడియో ఆమె శక్తివంతమైన పాత్రలో మారుతున్న విధానాన్ని చూపించిన తీరు అందరిలో ఉత్కంఠను రేపుతుంది. హెడ్ గేర్ను ధరించి ఆమె ఫుల్ కాస్ట్యూమ్స్తో సెట్లోకి అడుగు పెడుతూ యుద్ధానికి సిద్ధమైంది. సినిమా ఈ సంవత్సరం ద్వితీయార్థం ప్రారంభమవుతుందని సినీ వర్గాల అంచనా. ఈ 2 వీడియో గ్లింప్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట బటన్ని ఆన్ చేసుకొని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.